నమస్కారం వైట్ఫీల్డ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మంగళవారం నుంచి ధనుర్మాసం ప్రారంభం కావడంతో తిరుపతిలో కోదండరామస్వామి ఆలయ మాడవీధుల్లో శ్రీరామనామ సంకీర్తనలు ఆలపిస్తూ నగర సంకీర్తన చేపట్టిన నగర సంకీర్తన మండలి సభ్యులు. మత్తులో దంపతులపై దాడికి ప్రయత్నించి 2 బైకులకు నిప్పు పెట్టిన యువకుడు అరెస్ట్. ప్రజాక్షేత్రంలో భయాందోళన కలిగిస్తే సహించం, అవసరమైతే రౌడీ షీట్ పీడీ యాక్ట్ నమోదు చేస్తాం పేర్కొన్న చంద్రగిరి సిఐ సురేష్ కుమార్. వార్తల్లోని వివరాలు. తిరుపతి పట్టణంలో హెల్మెట్ పెట్టుకోవాలని చెప్పి జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ ఇద్దరూ కూడా చెప్పడం జరిగిందని, హెల్మెట్స్ కు సిపిఐ వ్యతిరేకం కాదని, అయితే పెట్రోల్ బంక్ వాళ్ళని హెల్మెట్ ఉంటేనే పెట్రోల్ పట్టమని ఆదేశాలు జారీ చేయడం సరికాదని సిపిఐ జిల్లా కార్యదర్శి మురళి తెలియజేశారు. తిరుపతి పట్టణంలో హెల్మెట్స్ మొత్తం కూడా పెట్టుకోవాలని చెప్పి జిల్లా కలెక్టర్ గారు, జిల్లా ఎస్పీ గారు ఇద్దరు కూడా చెప్పడం జరిగింది. హెల్మెట్స్కు సిపిఐ వ్యతిరేకం కాదు, హెల్మెట్స్ని మొత్తం స్వాగతిస్తూ ఉన్నాం. అయితే గతంలో ఉన్నటువంటి ఎస్పీ గారు కూడా ఇదే విధంగా వేలాది హెల్మెట్స్ సేల్స్ చేయించారు. ఎక్కడ పడితే అక్కడ రోడ్లో పెట్టించి హెల్మెట్స్ లేకుండా తోలకూడదని చెప్పేసి మొత్తం కూడా కోట్ల రూపాయల వ్యాపారాలు జరిగాయి. ఇప్పుడు మళ్ళా అది అయిపోయి 5-6 సంవత్సరాలు అవుతా ఉంది. ఎక్కడ హెల్మెట్స్ అక్కడ అన్నీ కూడా కాయలింగడికి వెళ్ళిపోయినాయి. ఈరోజు మళ్ళా ఉన్నటువంటి అధికారులు హెల్మెట్స్ లేని పెట్రోల్ పట్టొద్దని చెప్పేసి పెట్రోల్ బంక్ యాజమాన్యం పైన ఒత్తిడి తెస్తూ ఉన్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. సుప్రీంకోర్టు తీర్పిచ్చింది, ఇవాళ సిటీ పట్టణ ప్రాంతాల్లో హెల్మెట్స్ పెట్టుకున్నా పెట్టుకోకపోయినా మీరు ఒత్తిడి చేయకూడదు, కేవలం హైవేల్లో మాత్రం హెల్మెట్స్ పెట్టుకొని హైవేల్లో తిరగండి, హైవేల్లో తిరిగేదాంట్లో హెల్మెట్స్ లేకుండా ఎవరు వస్తూ ఉంటే వాళ్ళపైన యాక్షన్ తీసుకోండి అని చెప్పేసి సుప్రీంకోర్టే తీర్పిచ్చింది. ఇవాళ గతంలో హెల్మెట్స్ మళ్ళీ వద్దనుకునేది ఎందుకు అనుకున్నారు? తిరుపతి పట్టణం రోజుకు 70,000 మంది యాత్రికులు వస్తూ ఉన్నారు. యాత్రికులు వచ్చే సందర్భంలో చైన్స్ లాగ్ మొత్తం కూడా చైన్లన్నీ దొంగతనాలు పోతూ ఉన్నాయి. హెల్మెట్స్ ముసుగులో దొంగలు ఎక్కువైనారని చెప్పేసి తిరుపతి పట్టణానికి మినహాయింపు అని చెప్పేసి కూడా గతంలో పత్రికల్లో, టీవీల్లో కూడా రావడం జరిగింది. ఇప్పుడు దాన్ని దృష్టిలో పెట్టుకోకుండా ఈవేళ పెట్రోల్ బంకులు మొత్తం కూడా ఎక్కడికక్కడ బంద్ చేయించి పెట్రోల్ బంకుల్లో హెల్మెట్స్ ఉంటేనే పెట్రోల్ పెట్టడం అంత నిదానాన్ని వెనక్కి తీసుకోవాలి. అదే కాకుండా ప్రతి పెట్రోల్ బంక్ దగ్గర ఒక పోలీసు ఉన్నత స్థాయి అధికారి అక్కడ ఉండి హెల్మెట్స్ సేల్ చేయిస్తూ ఉన్నారు. మీకేమి హెల్మెట్స్ వ్యాపారాలు పెట్టుకున్నారా, లేకపోతే ప్రజలకు సంబంధించిన సౌకర్యాల కోసం ఉన్నారా అని మేము అడుగుతూ ఉన్నాం. హెల్మెట్స్ పెట్టకపోతే రోడ్డు మీద తిరిగితే చట్టం పరిధిలో సుప్రీంకోర్టు ఏం చెప్పిందో దాని పరిధిలో మీరు చేయాలి తప్ప దానికి ఆర్టీఐ అధికారులు ఉన్నారు, పోలీసు యంత్రాంగం ఉంది. కాబట్టి పెట్రోల్ ఈ విధంగా ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి వస్తూ ఉంది. ఖచ్చితంగా ప్రజానీకాన్ని కూడగట్టి పోరాటానికి రూపకల్పన చేయాల్సి వస్తుందని చెప్పేసి ప్రభుత్వ అధికారులకు హెచ్చరిక తెలియజేస్తూ ఉన్నాం. సహజ ఇంధన వనరులు పొదుపుగా వినియోగించుకోవాలని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. మంగళవారం ఉదయం విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో పట్టణంలోని కట్టమంచి వివేకానంద విగ్రహం నుండి విద్యుత్ ఆదాపై అవగాహన ర్యాలీని కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ విద్యుత్ను పొదుపుగా వినియోగిస్తే ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇంధనం పొదుపులో మంచి ఫలితాలు సాధిస్తోందని తెలిపారు. జిల్లాలో 200 మెగా కిలో వాట్స్ ద్వారా పీఎం సూర్యమర పథకం ద్వారా నిర్మాణ పనులు చేపడుతున్నామని తెలిపారు. అందరం కలిసి పనిచేస్తే విద్యుత్ పొదుపు వలన 5,000 మెగావాట్స్ పొదుపు చేసుకోవచ్చని తెలిపారు. ప్రభుత్వ భవనాలలో పీఎం సూర్యమర పథకం ద్వారా సోలార్ విద్యుత్ ఆదాయం చేసుకోవచ్చని తెలిపారు. విద్యుత్ పొదుపు లక్ష్యంగా కృషి చేయాలని, భావితరాల దృష్ట్యా విద్యుత్ను ఆదా చేయాలని పిలుపునిచ్చారు. జిల్లా వ్యాప్తంగా విద్యుత్ పొదుపుపై పాఠశాల విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ మరియు చిత్రలేఖన పోటీలు నిర్వహించడం జరుగుతుందన్నారు. సోలార్ ఈ రూఫ్ టాప్స్ ను ఏర్పాటు చేసేందుకు ముందుకు రావాలని ప్రజలను కోరారు. పీఎం సూర్యమర్ స్టాల్స్ ద్వారా సోలార్ విద్యుత్ పై ప్రజలకు అవగాహన కల్పిస్తామన్నారు. సోలార్ రూఫ్ టాప్స్ పై సబ్సిడీ ఇవ్వడం జరుగుతుందన్నారు. ఎనర్జీ కన్జర్వేషన్ వారం సందర్భంగా ఈరోజు చిత్తూరు జిల్లాలో ఎస్సీ, ఎస్పీ, పిడిసిఎల్ వాళ్ళ అధికారులతో, పిల్లలతో ఈరోజు ఒక ర్యాలీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ర్యాలీ ముఖ్య ఉద్దేశం ఒకటి, ఎనర్జీ సేవ్ చేయాలి. అందరికీ తెలుసు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎనర్జీ కన్జర్వేషన్లో అగ్రస్థానంలో ఉంటారు. ఈ సందర్భంగా ఈ వారం డిపార్ట్మెంట్కి ప్రెసిడెంట్ అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా మన జిల్లాలో కూడా సోలార్ ఎనర్జీ రైతుల కోసం పిఎం కుసుమ్ స్కీమ్ ఉండొచ్చు,
హౌస్ హోల్డ్స్ కోసం పిఎం సూర్యఘర్ స్కీమ్ ఉండొచ్చు. వివిధ స్కీమ్స్ ద్వారా ఎనర్జీ కన్జర్వేషన్ మీద ఫోకస్ పెడుతున్నాము. మన జిల్లాలో చూస్తే పిఎం కుసుమ్ సందర్భంగా మాట్లాడితే హైయెస్ట్ అలొకేషన్ స్టేట్లో సుమారుగా 200 మెగావాట్ అలాట్ చేయడం జరిగింది. వర్క్స్ కూడా జరుగుతున్నాయి. ఇంకా పిఎం సూర్యఘర్ నేను కూడా అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను, రైట్ అలొకేషన్ చూస్తే కూడా రిన్యూవబుల్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ ఉండొచ్చు, సోలార్ ఎనర్జీ ఉండొచ్చు, ఆల్రెడీ 50% దాటింది. సో గతంలో కోల్ ద్వారా, ఫోజిల్ ఫ్యూల్ ద్వారా ఎనర్జీ ఉత్పాదనం ఎక్కువగా ఉండేవి, కానీ ఇప్పుడు సోలార్ ద్వారా, విండ్ ద్వారా ఎనర్జీ పెరిగింది. సో కానీ ఇంకా సేవ్ చేయాలి. అందరూ బేసిక్లీ ఎనర్జీ కన్జర్వేషన్ మీద కొంచెం attention చేయాలి. ఈ సందర్భంగా నేను ఇస్మాయిల్ గారు కూడా రిక్వెస్ట్ చేస్తాను, హెచ్ఓడికి స్కూల్స్లో కూడా పిల్లలకి కూడా బేసికలీ ఈ సందర్భంగా అవగాహన క్రియేట్ చేయాలి. డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్తో సహా కలిపి స్కూల్స్లో కాంపిటీషన్స్ కూడా మనం ఏర్పాటు చేస్తాము. పిల్లలకి కూడా బేసిక్లీ జాగ్రత్తగా ఇస్తాము. కలెక్టరేట్లో కూడా మిగతా గవర్నమెంట్ బిల్డింగ్స్లో కూడా సోలార్ ఎనర్జీ ఎక్కువగా ఎలా పెట్టాలి, ప్యానల్స్ ఎట్లా పెట్టాలి, అక్కడ కూడా మనం విచారణ చేస్తున్నాం. 50 రోజుల్లో ప్రతి బిల్డింగ్లో ఒక సోలార్ ప్యానల్ ఉంటుంది. ఎనర్జీ సేవ్ చేస్తాము. ఈ ఎనర్జీ సేవ్ చేస్తే అందరికీ బెనిఫిట్ వస్తుంది. ఆంధ్రప్రదేశ్కి సేవింగ్స్ ఉంటాయి. మన రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు ఎప్పుడూ రిఫార్మ్స్ గురించి మాట్లాడుతుంటారు, చెప్తుంటారు. మనమందరూ కలిసి పని చేస్తే సుమారుగా 5,000 కోట్ల వరకు మనం సేవింగ్ చేసుకోవచ్చు. సో ఆ విజన్ పరంగా మనం అందరూ పనిచేస్తున్నాము. మన స్పెషల్ చీఫ్ సెక్రటరీ మరియు చీఫ్ సెక్రటరీ ద్వారా కూడా కలెక్టర్స్కి ఎప్పుడెప్పుడు మీటింగ్స్లో, రివ్యూస్లో వాళ్ళు కూడా చెప్తుంటారు, పిఎం కుసుమ్ స్కీమ్ సోలార్ ఫెడరైజేషన్ బాగా చేయాలి, ఎనర్జీ సేవ్ చేయాలి, పిఎం సూర్యఘర్ స్కీమ్ అందరూ ఇంప్లిమెంట్ చేయాలి. టీటీడీ అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి ఆదేశాలతో సహస్ర దీపాలంకరణ సేవను యథాస్థానంలో కొనసాగిస్తున్నామన్న సమాచారం అందడంతో ఎంతో ఆనందం కలిగిందని, ఈ రోజు నుంచే ప్రారంభించడం శ్రీవారి అనుగ్రహమని టీటీడీ అడిషనల్ ఈవోకి బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేశారు. తిరుమల శ్రీవారి ఆలయం ముందు అనాదిగా సాంప్రదాయంగా జరుపుతున్నటువంటి సహస్ర దీపాలంకరణ సేవని వైభవోత్సవ మండపంలో నిర్వహిస్తున్నారని, దాని కారణంగా టికెట్లు ఉన్నవారు మాత్రమే ఆ సేవలో పాల్గొంటున్నారని, అలా కాకుండా తిరుమల శ్రీవారి ఆలయ గోపురం ముందున్నటువంటి ఊంజల్ మండపంలో కానీ నిర్వహిస్తే వేలాది మంది భక్తులు స్వామివారిని సాయంత్రం పూట ఆ ఊంజల్లో ఊగుతూ ఉంటే కనులారా కంటి నిండా కడుపు నిండా దర్శించుకుంటారని చెప్పని, అలా టీటీడీ నిర్ణయం తీసుకోవాలని చెప్పని ఒక స్థానికుడిగా, శ్రీవారి భక్తుడిగా నేను విజ్ఞప్తి చేయడం జరిగింది. మీడియా ద్వారా, సోషల్ మీడియా ద్వారా ఈరోజు ధర్మకర్తల మండలి సమావేశం కూడా జరుగుతూ ఉందని చెప్పని, వెంటనే తిరుమల అడిషనల్ ఈవో శ్రీ వెంకయ్య చౌదరి గారు స్పందించి వాళ్ళు తగిన ఆదేశాలు ఇస్తూ ఈరోజు సాయంత్రం నుంచే ఏదైతే ఆలయం ముందు భాగంలో ఊంజల సేవని, సహస్ర దీపాలంకరణ సేవని యథావిధిగా పూర్వస్థాయిలో నిర్వహించడం నిజంగా శ్రీవారి భక్తుల తరపున వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే ఎంతో మంది టికెట్లు దొరకకుండా స్వామివారిని ఆ ఊంజల సేవలోనైనా సంతృప్తికరంగా చూస్తాము అని చెప్పని సాయంత్రం పూట ఆహ్లాదకరంగా ఆధ్యాత్మిక వాతావరణంలో అక్కడ కూర్చొని తిలకించేవారు. ఆ వాతావరణం అంతా కూడా ఈరోజు అక్కడ కనబడకపోవడంతో భక్తులంతా కూడా ఆవేదన చెందుతున్నారని చెప్పని, అక్కడ మరుగుదొడ్ల నిర్మాణం చేపడుతున్నారని చెప్పని, దాన్ని తొలగించాలని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేయడం జరిగింది. వెంటనే స్పందించినటువంటి అడిషనల్ ఈవో గారికి, అదేవిధంగా టీటీడీ ఉన్నతాధికారులకి మనస్ఫూర్తిగా ధర్మకర్తల మండలికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, తిరుమల శ్రీవారి ఆలయ సాంప్రదాయాలకి ఏదన్నా తెలుసో తెలియకుండో వేరే విధంగా జరిగేటప్పుడు ఆలయ ప్రధాన అర్చకులు కానీ, అదేవిధంగా ఆగమ సలహా మండలి సభ్యులు కానీ, పెద్ద జీయర్లు, చిన్న జీయర్లు, ఉన్నతాధికారులకు తెలియజేసి దాన్ని సరిదిద్దే ప్రయత్నం చేయాలని చెప్పని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఏకపక్ష నిర్ణయాలు తీసుకొని స్వామివారి సన్నిధిలో జరిగే ఉత్సవాలన్నిటి కూడా బయటకు తీసుకురావడము, కొన్ని ఉత్సవాలని రద్దు చేయడము, పరకామణి లాంటి దాన్ని బయటకు తీసుకొచ్చేసి ఎన్నో సంఘటనలు ఈరోజు మనం చూస్తున్నాం. అలాంటి వాటివి మళ్ళీ పునరావృతం కాకుండా ఎప్పటికప్పుడు అధికారులు స్పందించి భక్తుల మనోభావాల్ని గౌరవించినందుకు స్థానికుడిగా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. ఓం నమో వెంకటేశాయ గోవింద. ఇది శ్రీవారి అనుగ్రహంతో జరిగిందని చెప్పని ఈరోజు అన్నమాచార్య కీర్తనలు పాడిన వారు ఎంతో ఆనందంతో ఫోన్ చేసి చెప్పారు.
అయ్యా ఈ రోజు నుంచే ప్రారంభమైంది, అద్భుతంగా ఉంది స్వామివారి సన్నిధి అని చెప్పని. గోవింద గోవింద గోవింద. మంగళవారం నుంచి ధనుర్మాసం ప్రారంభం కావడంతో తిరుపతిలో నగర సంకీర్తన మండలి సభ్యులు కోదండరామస్వామి ఆలయ మాడవీధుల్లో శ్రీరామనామ సంకీర్తనలు ఆలపిస్తూ నగర సంకీర్తన చేపట్టారు. ఈ సందర్భంగా నగర సంకీర్తన మండలి సభ్యులు గుండాల గోపీనాథ్, చిగౌర ఆధ్యాత్మిక కేంద్రం వ్యవస్థాపకులు చిత్తారపు హనుమంతరావులు మాట్లాడుతూ మహావిష్ణువుకు ఎంతో ప్రీతికరమైన అతి పవిత్రమైన ధనుర్మాసం నేటి నుంచి ప్రారంభమైందని పేర్కొన్నారు. ఈ మాసంలో మహావిష్ణువును పూజించడం వలన సర్వ శుభాలు కలుగుతాయని పేర్కొన్నారు. నగర సంకీర్తన అనంతరం సభ్యులు రాముల వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం భక్తులకు అన్నప్రసాదాలు వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో నగర సంకీర్తన మండలి సభ్యులు గుండాల గోపీనాథ్, చిత్తారపు హనుమంతరావు, కృష్ణయ్య, కస్వ పద్మనాభం, కర్ణాట మురళి, కృష్ణమూర్తి, కేఎన్ రాజా, కొండే చెంగారెడ్డి తదితర భజన భక్తులు పాల్గొన్నారు. ధనుర్మాసం ప్రారంభ సమయం 1 గంట 20 నిమిషాలకి ఈరోజు ధనుర్మాసం అంటే పండగ నెల స్టార్ట్ అయింది. ఈ రోజు నుంచి అన్ని దేవాలయాల్లో స్వామివారికి ప్రత్యేక అభిషేక పూజలు చేసి అలాగే తిరుప్పావై ప్రవచనాలు జరుగుతుంది. భక్తులెల్లరూ ఈ నెల రోజులు స్వామివారిని ఉదయం ప్రాతకాలంలోనే లేచి ధర్మముహూర్తంలో లేచి స్నానమాచరించి దేవాలయాలకు వెళ్ళి స్వామివారిని దర్శించుకుంటే అన్ని శుభాలే జరుగుతాయి. ఈరోజు ధనుర్మాసం ప్రారంభ సమయంలో 1:20 నిమిషాలకి ఈరోజు ప్రారంభమైంది. స్థానిక కోదండరామస్వామి దేవాలయంలో ఈరోజు మేమంతా తిరుమాడా వీధుల్లో భజన చేసి ఈ ధనుర్మాస ప్రారంభ సూచకంగా భజన చేశాము. అందరూ భక్తులు విచ్చేశారు. తదనంతరం స్వామివారిని దర్శించుకుని ప్రసాదాలు స్వీకరించాము. అందరూ ప్రతి ఒక్కరూ మన వారి స్థానికంగా ఉండే దేవాలయం, దగ్గరలో ఉండే దేవాలయం ఉదయమే లేచి స్నానమాచరించి స్వామివారిని దర్శించుకోండి. ఈ పండగ నెలలో దర్శించుకుంటే స్వామివారు ఎంతో ప్రీతిపాత్రమైన మాసం ఇది. అందువల్ల ప్రతి ఒక్కరూ స్వామివారిని దర్శించుకుంటే స్వామివారు మనకి కరుణా కటాక్షాలు సిద్ధించి పిల్లలు మంచి చదువులు చదువుకుంటారు. అందరూ ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో తలతూగాలని ప్రార్థిస్తూ ఓం. రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్కి తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ ఘన స్వాగతం పలికారు. తిరుపతి జిల్లా 2 రోజుల పర్యటనలో భాగంగా నేడు మంగళవారం రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్కి రేణిగుంట విమానాశ్రయంలో ఎస్పీ సుబ్బరాయుడుతో కలిసి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ ఘనంగా స్వాగతం పలికారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్కి స్వాగతం పలికిన వారిలో శ్రీకాళహస్తి ఆర్డీఓ భానుప్రకాష్, అడిషనల్ ఎస్పీ రవి మనోహరాచారి, రేణిగుంట తహసీల్దార్ చంద్రశేఖర్ తదితరులు ఉన్నారు. చంద్రగిరి టీడీపీ క్లస్టర్ ఇన్ఛార్జ్ ప్రవీణ్ చౌదరి జన్మదిన వేడుకలను ఆయన అభిమానులు మంగళవారం చంద్రగిరి టవర్ క్లాక్ వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పులివర్తి వినిల్ విచ్చేయగా వారికి ప్రవీణ్ చౌదరి మరియు చంద్రగిరి మండల టీడీపీ నాయకులు, అధికారులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. పులివర్తి వినిల్ మరియు మండల నాయకులు, అభిమానులు, కార్యకర్తల మధ్య కేక్ కట్ చేసి ప్రవీణ్ చౌదరి సంబరాలు చేసుకున్నారు. ప్రవీణ్ చౌదరికి జన్మదిన శుభాకాంక్షలను పులివర్తి సునీల్ శాలువాతో కప్పి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తిరుపతి రూరల్ మండలం సి మల్లవరంలో అమ్మవారి శూలం ఊరేగింపు కార్యక్రమాన్ని టీడీపీ క్లస్టర్ ఇన్ఛార్జ్ మనోహర్ చౌదరి ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు. మంగళవారం గ్రామంలో నడివీధి గంగమ్మకు పొంగలు పెట్టి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం అమ్మవారి శూలాన్ని సుగంధభరిత పరిమళ పుష్పాలతో దివ్యంగా అలంకరించి గ్రామంలో ఊరేగించారు. మహిళలు అడుగడుగున అమ్మవారి శూలానికి కర్పూర హారతి, నీరాజనాలతో పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున మహిళలు, గ్రామస్తులు పాల్గొన్నారు. తొండవాడలో చిల్లర దుకాణం నిర్వహిస్తున్న దంపతులపై ఆదివారం సాయంత్రం ఓ వ్యక్తి అసభ్యకరంగా ప్రవర్తించి దాడికి యత్నించి వీరంగం చేశారు. స్థానికుల మందలింపుతో కక్షగట్టుకున్న నిందితుడు సోమవారం తెల్లవారుజామున 2 ద్విచక్ర వాహనాలకు నిప్పు పెట్టి ప్రజలు భయభ్రాంతులకు గురి చేశాడు. బాధితుల ఫిర్యాదు మేరకు చంద్రగిరి పోలీసులు కేసు నమోదు చేసి సాంకేతిక ఆధారాలతో పిచ్చినాయుడు గ్రామం హరిజనవాడకు చెందిన రేణిగుంట గౌతమ్ కుమార్ గా పోలీసులు గుర్తించారు. గతంలో గూడూరు, ఎమ్మర్పల్లి, చంద్రగిరి పోలీస్ స్టేషన్లో నేర చరిత్ర కేసులు ఉన్నట్లు తెలిపారు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలిస్తున్నట్లు చంద్రగిరి సిఐ సురేష్ కుమార్ మీడియాకు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ అరుణాచలం, ఏఎస్ఐ నాగమణి, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. తొండవాడకు సంబంధించిన సంధ్య
వైఫ్ ఆఫ్ రెడ్డీశ్వర్ అనే ఆవిడ కొండవాడలో అంగడి బడ్డీ కొట్టు నిర్వహిస్తూ జీవనం సాగిస్తుంది. మొన్నటి నైటు ఈ పిచ్చినాయుడుపల్లి హరిజనవాడకు చెందినటువంటి రేణిగుంట గౌతమ్ బాబు అలియాస్ పెప్సీ అనే అతను తాగిన మైకంలో ఆమె షాప్ దగ్గరికి వెళ్ళి ఆమెతో అసభ్యంగా ప్రవర్తించడం, ఆమెను దూషించడంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ మందలిస్తే దాన్ని మనసులో పెట్టుకొని మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళిపోయి నిన్నటి దినం ఎర్లీ మార్నింగ్ 3 o'clock 3 గంటలకి వాళ్ళ ఇంటి ముందర పార్క్ చేసినటువంటి 2 ద్విచక్ర వాహనాలను పెట్రోల్ పోసి తగలబెట్టడం జరిగింది. దీని మీద సంధ్య గారు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడం జరిగింది. ఆ కేసు దర్యాప్తులో భాగంగా ఉన్నటువంటి సాంకేతిక ఆధారాలు, ఇతర ఆధారాల ఆధారంగా ఈ నేరాన్ని చేసింది ఈ గౌతమ్ బాబు అలియాస్ పెప్సీ అనే అతన్ని అనగా నిర్ధారించి ఈ దినం ఉదయం అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి విచారిస్తే తన నేరాన్ని అతను అంగీకరించడం జరిగింది. అతని మీద ఈ కేసే కాకుండా ఇదివరలో కూడా 3 కేసులు ఉన్నాయి. ఒకటి గూడూరు 1 టౌన్లో ఒక కేసు ఉంది, ఎంఆర్పల్లిలో ఒక దొంగతనం కేసు ఉంది, అలాగే చంద్రగిరిలో కూడా కొట్లాట కేసు ఉంది. ఇతను ప్రీవియస్ నేర చరిత్ర కలిగినటువంటి వ్యక్తి కాబట్టి ఇతని మీద కేసు నమోదు చేసి రిమాండ్కు తరలిస్తున్నాం. ఎవరికైనా అకతాయిలకు చంద్రగిరి పోలీసులు చెప్పేది ఒకటే, ఎవరైనా శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే అలాంటి వారి మీద కఠినంగా వ్యవహరిస్తాం. ప్రజలు కూడా దీన్ని గమనించాలి. ఈ గాంజాయి, ఈ పేకాట, జూదము వంటి అసాంఘిక కార్యకలాపాలు ఏదున్నా కూడా పోలీసులకు తెలియజేయండి. ఈ గాంజాయి ఎవరైనా అమ్మితే అలాంటి విషయాలని మాకు తెలియజేస్తే వారి పట్ల నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి వారి పట్ల కఠినంగా వ్యవహరించడం, అవసరమైతే పీడీ యాక్ట్ కింద కూడా కేసు నమోదు చేస్తాం. అవసరమైతే రౌడీ షీట్ ఓపెన్ చేసి వాళ్ళ మీద ప్రత్యేక నిఘా ఉంచడం జరుగుతుంది. కాబట్టి చంద్రగిరిలో ఉన్నటువంటి ఎవరైనా అకతాయిలకు పాల్పడితే మాత్రము వాళ్ళ పట్ల చంద్రగిరి పోలీసులు చాలా కఠినంగా వ్యవహరిస్తారు. దీనికి సంబంధించి మా గౌరవ ఎస్పీ వారు కూడా తగిన సూచనలు చేస్తున్నారు. శాంతి భద్రతలకు ఎవరు విఘాతం కలిగించినా వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని మాకు కూడా తగిన ఆదేశాలు జారీ చేయడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ కూడా చంద్రగిరి మండలంలో శాంతి భద్రతల పరిరక్షణలో చంద్రగిరి పోలీసులకు సహకరిస్తారని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మంగళవారం నుంచి ధనుర్మాసం ప్రారంభం కావడంతో తిరుపతిలో కోదండరామస్వామి ఆలయ మాడవీధుల్లో శ్రీరామనామ సంకీర్తనను ఆలపిస్తూ నగర సంకీర్తన చేపట్టిన నగర సంకీర్తన మండలి సభ్యులు. మత్తులో దంపతులపై దాడికి ప్రయత్నించి 2 బైకులకు నిప్పు పెట్టిన యువకుడు అరెస్ట్. ప్రజాక్షేత్రంలో భయాందోళన కలిగిస్తే సహించం, అవసరమైతే రౌడీ షీట్ పీడీ యాక్ట్ నమోదు చేస్తాం పేర్కొన్న చంద్రగిరి సిఐ సురేష్ కుమార్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.